హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా అయితే 24/7 ఏ కంపెనీస్తే వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం వీళ్ళైతే ఏకంగా జాయినింగ్ ఆఫ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. విత్ ఇన్ 2 డేస్లో మీరైతే జాబ్లో అయితే చేరడం జరుగుతుంది. జూన్ 13వ తారీఖున మీరైతే జాబ్లో చేరాల్సి అయితే ఉంటుంది. ఈ నోట్కి సంబంధించి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వీడియో కనుక చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అయితే ఇక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ ఒకసారి అయితే గమనించండి. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి జూన్ 13వ తారీఖున జాయినింగ్ అయితే అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే వీళ్ళు హైదరాబాద్ లొకేషన్లో వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. వెనస్డే టు సాటర్డే టైప్లో 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. బట్ మీకు జాయినింగ్ డేట్ కూడా అంటే మీరు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూ రోజును బట్టేసి మీకు విత్ ఇన్ 2 డేస్లో వాళ్ళైతే ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ చార్ట్ ప్రాసెస్ కింద వీళ్ళైతే హైరింగ్ చేసుకుంటున్నారండి. టోటల్గా 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ 2.5 to 2.75 lakh per annum వరకు మీకు ప్యాకేజ్ కూడా ఇస్తారు. హైదరాబాద్ లొకేషన్ ఉన్నటువంటి ఉప్పల్ లొకేషన్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి శాలరీ స్ట్రక్చర్ కింద చూసుకుంటే కన్నా చార్ట్ ఎవరైతే చేస్తారో చార్ట్ ప్రాసెస్ వాళ్ళకి 12K to 13K టేక్ హోమ్ శాలరీ ఆఫ్టర్ డిడక్షన్స్ అయితే ఉంటుంది. అంటే డిడక్షన్స్ అన్నీ పోగా మీకు 12K to 13K వరకు మీకు శాలరీ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ప్లీజ్ క్యారీ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్, ఆధార్ అండ్ పాన్ కార్డ్. ఫర్ డాక్యుమెంటేషన్కి సంబంధించి క్లియర్ స్కానర్డ్ కాపీస్ అండ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళండి. ఇందులో మీకు యూఎస్ బేస్లో మీకు షిఫ్ట్స్ అయితే ఉంటాయి. వీక్లీ 5 days వర్క్ చేస్తారు. 2 days మీకైతే రొటేషన్గా వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. బట్ అది మీకు ఫిక్స్డ్ సాటర్డే సండే అయితే కాదు. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అంటే రెగ్యులర్గా ప్రజెంట్ ఏదైనా కాలేజ్కి వెళ్తూ లేదా చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కంపల్సరీ అండి. మీరైతే వాకింగ్కి వెళ్తున్నారంటే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఇవన్నీ కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ మాత్రమే. ఇందులో మీకు 2-way ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే సెల్ఫ్ ట్రావెల్గా వస్తారో కంపెనీకి వాళ్ళకైతే 3,300 రూపీస్ ఇస్తారు. మేల్ క్యాండిడేట్స్కి అయితే కింద క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్, PUC, 10+3 డిప్లొమా, గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. ఇందులో మీకు ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా చూసుకుంటే కన్నా పర్సనల్ ఇంట్రొడక్షన్ రౌండ్ ఉంటుంది. తర్వాత ఆన్లైన్ ఒక చిన్న టెస్ట్ చేస్తారు. ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. బిఫోర్ ఎవరైనా 30 daysలో ఇంటర్వ్యూ ఇచ్చింటైనా వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీకు 23 kilometer రేడియస్ వరకు వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డైరెక్ట్గా వాకింగ్కి అయితే వెళ్ళిపోండి. థ్యాంక్ యూ.